జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ షురు పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడం వల్లే నీటి సమస్య పరిష్కారానికి 10 కోట్ల ప్రత్యేక ఫండ్ స్టేట్ లో విద్యుత్ సమస్య లేదు కానీ కరెంటు కష్టాలు మాత్రం ఉంటాయి కరెంట్ కట్లు మాత్రం ఉంటాయి వాస్తవంగా ఎందుకన్నా రోజు మనం 5:30-6 గంటలకు లేస్తాం మనం చూసుకోవాలి ఇవాళ 6 గంటలకు కరెంట్ పోతే 7 గంటలకు వచ్చింది అవును ఆగస్టు 15 బరాబర్ రుణమాఫీ చేస్తాం చేయాలి నువ్వు చేయాలి మేము చూడాలి హరీష్ రావు రాజీనామా చేయాలి సిద్దిపేటలో మళ్ళీ బై ఎలక్షన్ రావాలి అందులో త్రిముఖ పోరా చతుర్ముఖ పోరా ఏదో బరాబర్ జరగాలి జరగకపోతే మాత్రం నిన్ను నిందించాల్సిందే హరీష్ రావు గారిని నిందించాల్సిందే బిడ్డ బెయిల్ కోసం 5 సెగ్మెంట్లు బీజేపీకి కేసీఆర్ తాకట్టు బిడ్డ బెయిల్ కోసం 5 సెగ్మెంట్లు బీజేపీకి తాకట్టు ఏది బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి తన యొక్క సీఎం పదవిని కాపాడుకోవడానికి 5 సీట్లు బీజేపీకి తాకట్టు పెట్టిండు ఇది బరాబర్ మీ ఆల్రెడీ ఎప్పుడో వారం రోజుల క్రితమే నేను స్టోరీ చేసిన బీజేపీ కోసం 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీఆర్ఎస్ పార్టీ త్యాగం చేస్తుందని చెప్పేసి స్పష్టంగా నేను చెప్పిన ఇదే జరుగుతుంది పాపం ఈయన ఏంటంటే సొంత పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన సీఎం కాబట్టి ఓన్లీ కేవలం పక్కన వేస్తున్నారు కానీ ఈయన మీద ఉన్న విషయాన్ని మేము చెప్తాం బరాబర్ చెప్తాం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థికి పబ్లిక్ గా మేడ్చల్ ఎమ్మెల్యే సపోర్టు అంటే విషయం ఏంటంటే మిత్రులారా గ్రౌండ్ లో మేము తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నాయకులు కూడా స్పష్టంగా ఈటల అందరికి గెలుస్తాం మేము ఆయనకి ఓటిస్తామే కాంగ్రెస్ కి వేయము ఈవెన్ ఎవరు మైనపల్లి హనుమంతరావు కూడా ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి కనుక ఎంపీగా గెలిస్తే నా రౌడీ రాజకీయానికి పోటీగా మహేందర్ రెడ్డి వస్తాడు నాయక ఆధిపత్యాన్ని గండిపడతానే కోణంలో ఆయన డైరెక్ట్ గా ఈటల రాజేందర్ కి ఓటే అని చెప్పేసి తన క్యాడర్ కి వాళ్ళకి ఎత్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి దాంట్లో కానీ మిగతా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కానీ మైనంపల్లి హనుమంతరావు ఒక్క రోజన్నా ప్రచారం చేసిండా లేదు చేస్తున్నాడా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ చాలా సైలెంట్ ఓటింగ్ ఈటల రాజేందర్ కు వేయబోతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి పాప మల్లారెడ్డి బోలా మనిషి వాస్తవంగా ఆయన బోలా మనిషి కాబట్టి ఆయన ఇమీడియట్ గా ఆయన పాప ఎవరైనా కానీ పాప అట్లే ఉంటుంది వాస్తవంగా ఆయన చెప్పేసిండు నిన్న కూడా దాన్ని కవర్ చేసుకోవాలి ప్రయత్నం చేసిండు కాలే బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోతాయి ఇదే ఆర్ఎస్ఎస్ నినాదం అసలు ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎజెండాలో ప్రముఖమైన ఎజెండా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇలాంటి ఆధిపత్య వర్గాల మొత్తాన్ని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఆర్ఎస్ఎస్ పెట్టుకుంటే కనుక బాగుంటుందని చెప్పి ఆర్ఎస్ఎస్ సూచన చేస్తా ఉన్నాను ఇలాంటి దరిద్రాలు పోతే తెలంగాణ కానీ ఈ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తి ఇంకెక్కడ కూడా ఉండదు ఈ దరిద్రాల వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది వాస్తవంగా ఆర్ఎస్ఎస్ దాని మీద దృష్టి పెట్టాలి 100 ఏళ్ల సందర్భంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అట 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్క మేము గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అట మేము గెలిస్తే రిజర్వేషన్ పెంచుతామట ఏం రిజర్వేషన్ ఇస్తావా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికే శాతగాలే మీరాట ఇంకా రిజర్వేషన్ ఇస్తారట అసలు ఎస్సీలో ఉన్నటువంటి మాలమాదిగల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను ఏ విధంగా తొలగించాలో కనీస జ్ఞానం లేనటువంటి దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా ఎస్టీలలో ఆదివాసీలకు బలంబళ్ళ మధ్య గొడవ పెట్టేసి వైషమ్యాలు పెట్టి ఈరోజు మీరు చలిగాసుకుంటా ఉన్నారు సరే ఇంతెందుకు గెలిస్తే రిజర్వేషన్ మారుస్తా అన్నాడు కదా ఓపెన్ ఛాలెంజ్ ఒకటి ఇస్తాను నేను కర్ణాటకలో బీసీలలో ముస్లిమ్స్ కి స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించారు కదా ఇవాళ తెలంగాణలో కూడా బీసీల రిజర్వేషన్ లో 4% ఏదైతే ఉందో కేవలం ముస్లింలకు కల్పించారు కదా ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వను నేను రేవంత్ రెడ్డి కోసం ప్రచారం చేస్తా రాష్ట్రం అంతా తిరిగి గల్లీ తిరుగుతాం మళ్ళా బీసీలలో ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్ ఏదైతే 4% అమిత్ షా తీసేస్తా అన్నాడో అది మేము తీసేస్తాం అది కేవలం బీసీలకే ఇస్తామని ఒక్క ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వను 15% ఎట్లా మైనార్టీస్ ఉన్నది కదా 15% మైనార్టీస్ ఏం తక్కువ లేదు మన దేశంలో ఈ 4% బీసీల రిజర్వేషన్ ఏదైతే స్నాచ్ చేసి బీసీల దగ్గర నుంచి ముస్లిమ్స్ కి కేటాయించారో ఆ 4% ఓన్లీ బీసీల కేటాయిస్తామని చెప్పేసి ఒక్క ఓపెన్ స్టేట్మెంట్ ఇయ్యన రేవంత్ రెడ్డి తరపున బలపం కట్టుకొని తిరగొద్దాం దేశం అంతా కావాలంటే కానీ ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్ వేసారు కదా ఈ 33 జిల్లాలకు సంబంధించిన దానిలో వీళ్ళు 15కో 16కో కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనిలో మొలుగు కానీ భూపాలపల్లి కానీ వరంగల్ రూరల్ కానీ లేకపోతే
నారాయణపేట ఇంకే ఉన్నాయి, అవును. పెద్దపల్లి, చాలా జిల్లాలు ఉన్నాయి నారాయణపేట. వాస్తవంగా. ఇటు పెద్దపల్లి లాంటి వాళ్ళం కానీ, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలు కానీ, ఈ పక్కన సిరిసిల్ల కానీ అనేకమైన జిల్లాలను తీసేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేకమైన జిల్లాలు, దాదాపు 10-15 జిల్లాలు ఈరోజు కుదించేట ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలారా గమనించండి. మీకు ఈరోజు కేసీఆర్ ఆల్రెడీ సరే దరిద్రమో మంచో చెడో ఏదో ఒకటి 33 జిల్లాలు చేసిన వాస్తవంగా 33 జిల్లాల్లో కలెక్టరేట్ కట్టిండు, అనేక రకాలైన అక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్మించేసిన వాస్తవంగా సెటప్ చేసిచ్చిండు. ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళీ దాన్ని కుదించేస్తే పరిపాలన మళ్ళీ అసహితంగా ఇస్తుంటే కేసీఆర్ తప్పు చేసిండు, ఈయన ఉప్పు చేస్తాను అనుకోవచ్చా? అంటే ఎవడి పాలనలో వాడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఇష్టారీతిన ఈరోజు ప్రభుత్వం మనం కట్టేటువంటి ట్యాక్సులతో కట్టినటువంటి ఈ డబ్బులతోటి వీళ్ళు ఇష్టారీతిన అజమాయిషీలు ఇస్తామంటే కుదురుతుందా? దయచేసి తెలంగాణ ప్రజలారా, ఈ ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి చెప్తే వీళ్ళు గాడిన పడతారు. వీళ్ళకు కనుక కనీసం 6 సీట్ల కంటే ఎక్కువ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ఆగరు, ఇష్టారీతి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి, అదేవిధంగా ఎంపీలు కూడా బలంగా ఈరోజు కేంద్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కనుక వన్ సైడ్ ఇస్తే కనుక రేవంత్ రెడ్డి ఆగడు, ఖచ్చితంగా ఇష్టారీతి ఇష్టం వచ్చినట్టు చేసిస్తారు వాస్తవంగా. పార్లమెంటు బరిలో 625 మంది, ముగిసిన స్క్రూటినీ 428 నామినేషన్ల తిరస్కరణ 428. అత్యధికంగా మెదక్లో 53 మంది క్యాండిడేట్స్ పోటీలో, వివరాలు వెల్లడించిన సిఇఓ ఆఫీస్. ప్రధాని మోడీ మొహంగాయి మ్యాన్. పాలనా వైఫల్యం వల్లే దేశంలో ధరల మంట. శక్తిమంతుడైతే పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారు? కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ. నేను రాజకీయాల్లోకి రావాలి, దేశమంతా ఇదే కోరుకుంటున్నది. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు అంటారు. అసలు ఈ దేశానికి ఇంత దరిద్ర ఇంకేది ఉంటది కాదు, నాకు అర్థం కాదన్నా. భారతదేశానికి 75 ఏళ్ళు కదా స్వాతంత్రం వచ్చి, 60 ఏళ్ళు వీళ్ళేగా అధికారం ఉన్నది. వీళ్ళు ఉన్న టైంలో ఎందుకు ఒక్క చోట కూడా పేదరిక నిర్మూలన జరగలే? ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఉన్న వాళ్ళ మీద పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు 80,000 పర్ ఇయర్ ఉండేది, ఇవాళ 1,72,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. అసలు రాబర్ట్ దేశం కోరుకుంటుందట, ఇంతకంటే దరిద్ర ఇంతకంటే వాడు కరెక్ట్ గా సోనియా గాంధీ అల్లుడని తప్ప ఇంకెవ్వరికి దేశంలో ఇంకేం తెలియదు. పైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మర్చిపోయినా, పోటీలో ఉంటారా లేదా? భువనగిరిపై నేడు సిపిఎం నిర్ణయం, ఆ పార్టీ మద్దతు కోరిన సీఎం. పైసలు ఏదో వేస్తున్నట్టు, అది ఫండింగ్ ఏదో గట్టినట్టున్నది. డెడ్ లైన్ 29. FCIకి CMR డెలివరీ చేయాల్సిన డిఫాల్ట్ అయిన మిల్లర్లకు కమిషన్ ఆదేశం అంటూ కొంచెం చూస్తాం. ఆ తమ్ముడి పెళ్లి నచ్చక దౌర్జన్యానికి పాల్పడ్డ అన్న, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు, కాలి బూడిదైన బంగారం కట్న కానుకలు. 4 నెలల్లోనే ఇన్ని దుర్మార్గాల, కరెంటు నీళ్ల బాధలు, వరి కొనే దిక్కు లేదు. అంటే 4 నెలల్లోనే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. అంటే నీ 10 ఏళ్ల పాలన